ఈ మధ్య సోషల్ మీడియా ఏ విధంగా తయారైందంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా కానీ, ఏ సాంగ్ రిలీజ్ అయినా కానీ, ఏ గ్లిమ్స్, ఏ ట్రైలర్ రిలీజ్ అయినా కానీ దుష్ప్రచారం చల్లటం అనేది కామన్ అయిపోయిందండి. ఎందుకంటే ఎవరైతే దుష్ప్రచారం చల్లుతున్నారో వాళ్ళకి కొన్ని లాభాలు అనేవి ఉంటాయి అన్నమాట. చిరంజీవి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, రామ్ చరణ్ గారిని కావచ్చు, ఎంత దుష్ప్రచారం చేస్తే అంత వాళ్ళ ఛానల్ అనేది ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసే తమ్మినేలు కూడా అలా ఉంటుంది అనమాట. సరే, ఏదైనా ఇంపార్టెంట్ అయిన విషయం ఏముందని చెప్పి ఆ వీడియోని మనం క్లిక్ చేసి చూస్తే లోన ఏం ఉండదు, డొల్ల. అదేంటంటే కేవలం ఈ ఫ్యామిలీని, ఈ మెగా ఫ్యామిలీని దుమ్మెత్తిపోయటానికి మాత్రమే ఆ వీడియో మొత్తం ఉంటా ఉండదు అనమాట. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేసి ఎట్లయినా సరే వీళ్ళ సినిమాల్ని, ఈ ముగ్గురు హీరోల సినిమాల్ని డౌన్ చేద్దామనే ఒక ప్రయత్నం. ఎందుకంటున్నానంటే ఈ మాట, మొన్న రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్, అసలు నాకు తెలిసినంత వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూస్తే అంతకు ముందు ఉన్న అంచనాల కన్నా మించి ఈ ట్రైలర్ అనేది ఉందన్నమాట. కానీ కొంతమంది పనుగట్టుకొని సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ట్రైలరే ఇంత చెత్తగా ఉంది కదా, సినిమా ఎంత చెత్తగా ఉంటుందో, ఎంత బోరింగ్గా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు ఆ సినిమా మొత్తం కూడా ఒక సీరియల్ మాదిరిగా ఉండొచ్చు. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలైనా కానీ గబ్బర్ సింగ్ని మొత్తం దింపేసినట్టుంది. సేమ్ గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఏ సినిమా చేయాలో తోసక మళ్ళీ గబ్బర్ సింగ్ 2 తీశారేమని చెప్పేసి కొంతమంది చెడ్డ ప్రచారం చేస్తున్నారండి. నేనేమంటున్నానంటే, ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. అయితే నేను 14వ తారీఖున నా వీడియోలో నేనేం చెప్పానంటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే ఈ సినిమా గురించి చెడ్డ ప్రచారం కేవలం చేయాలని చేస్తున్నారో, ఈ సినిమాకి అంత బజ్ లేదు, సినిమా భారీ ఎత్తున కలెక్షన్లు చేసే అవకాశం లేదు, ఈ సినిమా బాగా లేట్ అవ్వటం వల్ల, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఎక్కువ టైం ఇవ్వకపోవటం వల్ల, డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాని అలా 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 సుట్టేసిండు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. నేను వాళ్ళు మాట్లాడిన మాటలకి సమాధానంగా మొన్న 14వ తారీఖునే ఒక వీడియో చేశాను అనమాట. ఖచ్చితంగా ఈ సినిమాకి బజ్ లేదు అంటున్నారు. కాబట్టి అసలు బజ్ లేని సినిమా, అంత అంచనా లేని సినిమా, మరి దురంధర్ 2 సినిమాకి పోటీగా ఈ సినిమా ఎందుకు దిగుతుంది అని చెప్పి నేను ఆ రోజు వీడియో చేశాను అనమాట. దురంధర్ 2 సినిమాకి పోటీకి దిగిందే కాకుండా అసలు ఈ నెల 26వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుందని చెప్పి ఫస్ట్ అనుకున్నారు విడుదలైద్దని. కానీ దురంధర్ 2 సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే డేట్న ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు విడుదల చేసినే ఉన్నారు అనమాట. మరి ఈ సినిమాకి అంత సీన్ లేదని చెప్పి చాలా మంది అన్నారు కదా. మరి 19వ తారీఖున దురంధర్ 2 సినిమా రిలీజ్ అయ్యే రోజునే ఈ సినిమా ఎందుకు రిలీజ్ అవుతుంది? మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? బజ్ లేదు అని చెప్పి సోషల్ మీడియాలో చెడ్డ ప్రచారం చేసి ఎట్లయితేనే ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గరికి రానియకుండా చూద్దామనే ప్రయత్నం అనేది విఫలమవుతుందని చెప్పి ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. ఎవరైతే ఈ సినిమా పైన దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు బాధపడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ అనేది రిలీజ్ అయిందో ఈ సినిమా పైన అంచనాలు అనేది మించిపోయినాయి. ఈ నెల 15వ తారీఖున ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్ అనేది ఎప్పుడైతే పెట్టారో, అదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అతని మెరుపు డైలాగులతో మాట్లాడిండో అప్పటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు అనేది డబల్ అయిపోయినాయి అన్నమాట. సరే, ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏదైనా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలంటే అంతకుముందు ఎక్కువ శాతం మాట్లాడేవాడు కాదు. మనం చాలాసార్లు చూసాం. ఎందుకంటే అతనికి సిగ్గు, మోమాటం, ఒక బిడియం అనేది ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే అతనికి మైకు ఇస్తే అసలు పక్కన వాళ్ళకి ఇస్తాడా ఇవ్వడా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అనగ్నంగా పవన్ కళ్యాణ్ గారు ఏకదాటిగా 3 గంటల పాటు స్పీచ్ ఇచ్చేంత టాలెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వేరు అనమాట. అతను జనసేన పార్టీ మీటింగ్లో కూడా ఎంత చక్కగా మాట్లాడి, అసలు మనకు తెలియని విషయాలు కూడా అంత చక్కగా మాట్లాడి, అంటే ఎక్కడెక్కడో విషయాలను మాట్లాడి అంత పరిజ్ఞానం పవన్ కళ్యాణ్ గారికి ఉందా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని వేల పుస్తకాలు చదివిన వ్యక్తి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పారండి. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని హరీష్ శంకర్ చిరంజీవి గారిని ఈ ఈవెంట్కి ఆహ్వానిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత నాకు నచ్చిన మాట, ఒక గొప్ప మాట చెప్పిండండి. అదేంటంటే ఎవరైనా కానీ అతను సినిమా ప్రమోట్ కోసం ఒక మంచి, అంటే గుర్తింపు ఉన్న, లేకపోతే ఒక మంచి స్టార్ కలిగిన ఒక సినిమా యాక్టర్నో లేకపోతే రాజకీయ నాయకునో అతను వస్తే వీళ్ళ సినిమాకి మేలు అన్నమాట. ఈ సినిమాకే కాదు, ఏ సినిమాకైనా సరే.
అలాంటి వాళ్ళను ముఖ్య అతిథిగా పిలుస్తారు. కానీ చిరంజీవి గారు వస్తే నేనేంటో మర్చిపోతా, నా నోటి నుంచి మాట రాదు, చిరంజీవి గారిని పక్కన పెట్టుకొని నేను మాట్లాడాలంటే నా వల్ల కాదు. కాబట్టి మా అన్నయ్య చిరంజీవి గారు రాకపోయినా కానీ ఈ సినిమాకి ఆయన దీవెనలు ఉంటే చాలని చెప్పి చాలా గొప్పగా చెప్పింది అనమాట. అంటే మెగా ఫ్యామిలీలో అన్నదమ్ములు ఎలా ఉంటారంటే రామ్ లక్ష్మణ్ లాగా ఉంటారండి. అంటే నేననేది ఏంటంటే అప్పట్లో రాముడు లక్ష్మణుడు, రాముడు ఏది చెప్పితే అది ఎంత కష్టమైనా సరే లక్ష్మణుడు అతని మాట దాటకుండా ఆ మాటకు కట్టుబడి ఏదైనా కానీ సాధించే వ్యక్తి లక్ష్మణుడు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చిరంజీవి గారు సోదరుడు నాగేంద్ర బాబు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు అంటే ఎంత ప్రేమ అనేది మనం ఎన్నోసార్లు చూసామన్నమాట. మన అంటే డైరెక్ట్గా వాళ్ళ మాటల్లోనే కాదు, వాళ్ళ చేతల్లో కూడా మనం గమనించాం. ఎందుకంటే ఎప్పుడైతే జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుందో అప్పుడు ఒక పెద్ద మీటింగ్, ఒక భారీ ఎత్తున మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ భారీ ఎత్తున మీటింగ్ అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత మోడీ గారిని ఆహ్వానించారు అన్నమాట. ఇటు మోడీ గారిని అట్లాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని, అంతేకాకుండా రజనీకాంత్ గారిని కూడా ఆహ్వానించారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఇలాగ దండం పెట్టుకుంటూ వాళ్ళ దీవెనలు కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ గారి నుంచి, అక్కడున్న రాజకీయ నాయకుల నుంచి, అలాగే ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీవెనలు అందుకుంటూ మళ్ళీ కొద్దిగా ఎదరకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కొన్ని వేల మంది ప్రజల మధ్యలో అక్కడున్న రాజకీయ నాయకుల మధ్యలో చిరంజీవి గారి పాదాలపైన అంటే మోకరించి, ఏదో ఇలా అంటాం కాదు, మోకరించి చిరంజీవి గారి దీవెనలు అందుకుంటండి. మనం చూసాం. అంత అభిమానం, అనురాగం, ఆప్యాయత కలిగిన అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి గారు, అంతేకాకుండా నాగేంద్రబాబు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. మరి పవన్ కళ్యాణ్ గారే కాకుండా నాగేంద్రబాబు గారు ఇంతకుముందు చిరంజీవి గారి పైన ఎన్నో రకాలుగా ఎవరన్నా మాట్లాడితే ముందాల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోయినా, లేకపోతే చిరంజీవి గారు స్పందించకపోయినా అక్కడ ముందాల స్పందించే వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు గారు అనమాట. అంతేకాకుండా మీకు అందరికీ ఎవరికైనా గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వజ్రోత్సవ వేడుకలో మోహన్ బాబు గారు చిరంజీవి గారిని పట్టుకొని ఒక మాట అన్న తర్వాత అక్కడ చిరంజీవి గారు స్పందించిన దానికన్నా తన అన్నయ్య చిరంజీవి గారిని పట్టుకొని ఇన్ని వేల మధ్యలో ఒక మాట అంటాడా అన్న ఉద్దేశంతో వెంటనే అతను ఆ స్టేజీపైకి వెళ్ళి మోహన్ బాబు తమ్ముడు మోహన్ బాబు అన్నట్టుగా ఒక ఎటకారంగా మోహన్ బాబుకి ఈ వెంటనే కౌంటర్ అనేది ఇచ్చిందనమాట అతని మాటల ద్వారాగా. అంటే పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే నాగేంద్రబాబు గారైనా చిరంజీవి గారంటే అంత ప్రేమ అనురాగాలు అన్నమాట. మరి ఈ సినిమా పైన అందుకనే చిరంజీవి గారి దీవెనలు ఉంటే చాలు, చిరంజీవి గారు వచ్చినా రాకపోయినా ఆ సినిమాకి అతని దీవెనలు ఉంటే చాలని చెప్పి చిరంజీవి గారి గురించి కూడా, అంటే చిరంజీవి గారి గురించి ఎత్తనిది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఒక సినిమా ఈవెంట్లో చిరంజీవి గారి గురించి మాట్లాడకుండా ఆ ఈవెంట్ అనేది పూర్తవదనమాట. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎంత దుష్ప్రచారం చేసినా కానీ ఈ సినిమా అనేది భారీ ఎత్తున సూపర్ డూపరే కాదండి, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం ఖాయం. ఎవరు మాటలు కూడా సోషల్ మీడియాలో ఎవరు మాటలు కూడా మీరు వినాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మెగా అభిమానులు ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.